కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది కాలంగా సంక్షేమ అభివృద్ది పథకాలకు సరైన ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టామని నారాయణ అన్నారు. పోలవరం, అమరావతిలో నిర్మాణ పనులు, యోగాంధ్ర వంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయని, దీనికి ప్రభుత్వ తీరే కారణమంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలేంటి, రానున్న కాలంలో ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించుకోబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, కూటమి ఏడాది పాలనలో సాధించిన విజయాలేంటి, గత 5 సంవత్సరాల్లో అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అంటే గత ప్రభుత్వానికి అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలనేది అసలు అవగాహన లేదు. దానివల్ల ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని అస్తవ్యస్తం చేసింది. అయితే మా గౌరవనీయ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు ఈ 1 yearలో యాక్చువల్గా దాన్ని ట్రాక్లోకి తీసుకురావటమే కాదు, ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో వాటిల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. ఖజానా ఖాళీ అయ్యి డబ్బులు లేకపోయినా 34,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ అవుతుంది. ఈ నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే తండ్రికి వందనం కార్యక్రమంలో యాక్చువల్గా 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఆ పిల్లలకి వేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో ఏదైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వబోతున్నారు. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం, అసలు మెయిన్ ఇవే మేజర్ అసలు ఆల్మోస్ట్. అంతేకాకుండా అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ చక్కగా 2,25,000 మంది ప్రతిరోజు భోంచేస్తుంటే వాటిని క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేసి తెలియదు. అవన్నీ యాక్చువల్గా ఓపెన్ చేసాం. అవి ఓపెన్ చేయటమే కాకుండా మరొక 70 కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అటు ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, బీసీకి సంబంధించి, మైనారిటీకి సంబంధించి అనేక కార్యక్రమాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తీసుకుంటే యాక్చువల్గా 2014-19లో ఏదైతే మేము శాంక్షన్ చేసినవి కూడా గత ప్రభుత్వం చేయలే. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అది కూడా సర్ఫేస్ వాటర్ ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ఇస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసి 70% వాళ్ళు ఇస్తారు, 30% ఇవ్వాలి. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దాన్ని పక్కన పడేశారు. అమృత్ స్కీమ్లో 8,500లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే పక్కన పడేశారు. స్వచ్ఛ భారత్లో 3,000 కోట్ల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే అది పక్కన పడేశారు. ఇట్లా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని జిగ్జాగ్ చేశారు. ప్రజలకు ఎక్కడ అవసరమో అవి ఖర్చు పెట్టాలి. అట్లాంటిది ఆ డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసి అవి డైవర్ట్ చేశాడు. దాంతో ఏమైపోయినాయి, అన్ని మున్సిపాలిటీస్ సిక్ అయిపోయినాయి. ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా అమరావతిలోనే జరగబోతుంది. సిఆర్డీఏ పరిధిలో ఈ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరి అధికారులు అటెండ్ అవుతున్నారు. దాంట్లో యాక్చువల్గా ఈ 1 yearలో చేసిన ప్రజలకు చేసిన ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిందో వాటిలన్నిటి గురించి చర్చించడం, డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ఏం చేయలేదు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిందని విపక్ష నేత ప్రజల వద్దకు వెళ్తున్నాడు. వెళ్తూ కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు మాట్లాడి ఏమంటున్నారంటే మొన్న విశాఖపట్నంలో జరిగిన ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఉందో దానికే సాక్ష్యం. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే అంతమందికి రారు. మహానాడు కండక్ట్ చేస్తే 5 లక్షల పైన ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తే 5 లక్షల పైన. ప్రజలు వస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. తాము సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తూనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం, అప్పుల రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టామని నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.